తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అధికారం కోసం ప్రతిసారి యువతను నమ్మించి మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు ప్రతి నిరుద్యోగికి వృత్తి అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏదని ప్రశ్నించారు. చివరికి మెగా డిఎస్సీ అంటూ సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకానికే ఏడాది కాలంగా విలువలేని దారుణమైన పాలన రాష్ట్రంలో జరుగుతుందని ధ్వజమెత్తారు. కూటమి చేస్తున్న మోసాలపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అనంతరం వాళ్ళకి మొండి చేయి చూపించడం అనేటువంటిది షరామామూలేగా అలవాటు పడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో 2024 ఎన్నికల్లో సైతం అదే రకమైనటువంటి ఒరవడిని కొనసాగించారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు అన్ని వర్గాల ప్రజలకి మేలు చేస్తూ, ముఖ్యంగా యువతకి సంబంధించి ఏదైతే ఒక శాశ్వతమైనటువంటి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేయాలి, ఏది చేసినా కూడా అని ఒక దూర ఆలోచనలతో నిత్యం పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి రీతిలో మొట్టమొదటిసారిగా ఏకకాలంలో దాదాపుగా 1,35,000 మందిని గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్లలోనే రిక్రూట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరో పక్కన 2.5 లక్షల మందిని దాదాపుగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల యొక్క ఫలాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి 2.5 లక్షల మందికి అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈవేళ కొత్తగా ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వట్లేదు సరికదా, ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా పీకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈవేళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనిస్తే దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో 6,30,000 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ కని విని కూడా ఎరగనటువంటి రీతిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున రెగ్యులర్ రిక్రూట్మెంట్లు కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కానీ దాదాపుగా 48,000 ఉద్యోగాల్ని కల్పించడం జరిగింది. అదే మాదిరిగా మరో పక్కన పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీలో కావచ్చు, ఆర్టీసీలో కూడా అందరినీ కూడా పూర్తిగా గవర్నమెంట్లోకే అబ్జార్బ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ మాదిరిగా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున 6,31,000 మందికి ఉద్యోగాల కల్పన ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, మరో పక్కన ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా ఎంఎస్ఎంఈలని ప్రోత్సహిస్తూ ఎవరైతే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రోత్సాహకాలు అందుకుని కొత్తగా ఎంఎస్ఎంఈల్ని స్థాపించుకుని స్వయం ఉపాధికి సంబంధించినటువంటి ఇండస్ట్రీలను కూడా వాళ్ళు పెట్టుకున్నారు. దాదాపుగా ఆ 5 సంవత్సరాల కాలంలో 33,82,242 మందికి ఆవేళ ఎంఎస్ఎంఈలో కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే దాదాపుగా ప్రభుత్వ రంగంలోని ప్రైవేట్ రంగంలోని కలిపి 40 లక్షల మంది పైచులుక ఉద్యోగాలు వచ్చినట్టుగా ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లోనే పొందుపరచడం జరిగింది చాలా స్పష్టంగా. అటువంటిది ఈవేళ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రమంతా మొత్తం ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తానన్నారు.
ఉద్యోగం లేనటువంటి పక్షంలో నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రచారం చేశారు. ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేక బీజేపీ నాయకులు కావచ్చు, ఎన్నికల్లో ప్రతి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి సూపర్ 6 పేరిట హామీలను ప్రకటించి వాటిని ఓదరగొట్టినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి అటువంటిది ఎక్కడైనా ఏ ఒక్కరికైనా కొత్తగా ఒక్కటంటే ఒక్కటైనా ఉద్యోగం ఇచ్చారా అని అంటే ఎక్కడా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇవ్వకపోవడం పక్కన పెడితే తిరిగి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా రోజు రోజుకి ఒక్కొక్క వ్యవస్థని ఎత్తేస్తూ వాళ్ళ ఉద్యోగాలను పీకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం గుర్తు చేసుకుంటే ఎన్నికల్లో వాలంటీర్లకి ఆవేళ 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటిది 10,000కి పెంచలేదు సరికదా, ఉన్నటువంటి 5,000 రూపాయలతో పనిచేసేటటువంటి ఆ గౌరవ వేతనంతో పనిచేసేటటువంటి వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా ఎత్తేసినటువంటి మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు. బాపట్ల జిల్లా కొరిసేపాడు మండలం దైవరావులు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించిన నేపథ్యంలో పలువురు మహిళలు తమకు గ్యాస్ డబ్బులు పడడం లేదని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో సుమారు 40 కుటుంబాలు ఉన్నాయని, నలుగురికి తప్పితే ఎవరికీ గ్యాస్ డబ్బులు పడలేదని చెప్పారు. స్పందించిన మంత్రి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఎంఆర్ఓను ఆదేశించారు. సర్పంచ్లకు గౌరవం తెచ్చిన ఘనత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే దక్కుతుందని ఒంగోలు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రియాజ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో జగన్ ఏ రోజు కూడా సర్పంచ్లను పట్టించుకోలేదని, కనీసం నిధులు కూడా కేటాయించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీకి ఇంకా సిగ్గురాలేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి ఏడాదిలో పల్లెల్లో పరుగులు పెడుతుంది పంచాయతీలో వైసీపీ సర్పంచులకు పోయినటువంటి పరుగుని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఏడాది లోపే సర్పంచులందరూ కూడా కాలర్ ఎగరేసుకునేటట్టు వాళ్ళందరికీ చేశారు. ఎందుకంటే గత స్వాతంత్ర దినోత్సవం నాడు సర్పంచుల దగ్గర నిధులు లేవంటే 10,000 నుంచి 25,000 రూపాయల దాకా సర్పంచులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి బందర్ బుడబొక్కలోడు ఒక మాజీ మంత్రి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద పంచాయతీలో నిర్వహణ చేశారని మాట్లాడుతున్నారు. అసలు ఏ రోజైనా పంచాయతీలో నిధులు అలాట్ చేశారా మీ గత ముఖ్యమంత్రి? లేదు. ఈ రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులు మరి మీ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏ సర్పంచ్ అయినా పవన్ కళ్యాణ్ గారు మా పంచాయతీకి నిధులు ఇవ్వలేదు అని రోడ్డునెక్కి ఎక్కడన్నా నిరసన తెలియజేశారని మేము అడుగుతున్నాం. మీ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో సర్పంచులందరూ కూడా రోడ్డునెక్కి నిరసన చేసినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. అలాగే 1,312 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పూర్తి చేసి 449 కిలోమీటర్ల తార్ రోడ్డు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు వేసినటువంటి పరిస్థితి. డోలీల మూతలాగే మెయిన్ గిరిజన ప్రాంతాల్లో డోలీల మూతలాగి వాళ్ళకి పీఎం జన్మన్ పథకం కింద సుమారు 1,000 కోట్ల నిధులతో గిరిజన గ్రామాల్లో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని వైద్యుడి నుంచి 7.32 కోట్లు కొట్టేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. విజయవాడ సూర్యరావుపేట చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని దేవరకొండ సుధీర్, పీటర్ పాల్, శివకుమార్ రెడ్డి తదితరులు నమ్మించారు. దీనితో ఆయన 7.32 కోట్ల మొత్తాన్ని వారి అకౌంట్లకు బదిలీ చేశారు. అయితే బంగారం ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితుడు పోలీసులు ఫిర్యాదునిచ్చారు. జూన్ 20న నిందితులు నెల్లూరు జిల్లా కావలిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లగా వారు తుడిలో తప్పించుకున్నారు. కొట్టేసిన సొమ్ముతోనే పీటర్ పాల్, సుధీర్ కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్టు పోలీసులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. వారిళ్లలో సోదాలు చేసి పోలీసుల యూనిఫామ్లతో పాటు 40,000 నగదు, 2 క్యాష్ కౌంటింగ్ మిషన్లు, 2 లాఠీలు, హెచ్పీ ల్యాప్టాప్, 2 వాకీటాకీలు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ నెల 7న నెల్లూరు మూలపేట ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ.
యువతను రెచ్చగొట్టేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నాయన్న సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి. వైసీపీ డ్రామాలను యువత గమనించాలని సూచన. అధికారం కోసం ప్రతిసారి యువతను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకి అలవాటుగా మారింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్. సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.